మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ సత్ఫలితాలు ఇస్తున్నట్టు కనిపిస్తుంది. పోలీసుల ముందు మావోయిస్టు కీలక నేతలు లొంగిపోతున్నారు. ఇవాళ రామగుండంలో పోలీసుల ముందు మరో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు ఆత్రం లచ్చన్న, ఆత్రం అరుణ సరెండర్ కానున్నారు. తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్గా ఆత్రం లచ్చన్న, బస్తర్లో డివిజన్ కమిటీ సెక్రటరీగా అరుణ కీలక పాత్రలు పోషించారు. మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ సత్ఫలితాలు ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప చెప్పండి, ఇక మావోయిస్టులు లొంగిపోవడంతో కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ సత్ఫలితాలను ఇస్తుందనుకోవచ్చా? షాలిని, తెలంగాణ పోలీసుల ముందు ఈ రోజైతే ఇద్దరు మావోయిస్టులు అయితే లొంగిపోయిన సంఘటన చోటు చేస్తుంది. అందులో ప్రముఖ వ్యక్తులు అలియాస్ లచ్చన్న, ఆత్రం అరుణ లొంగుబాటు అయితే ఈ రోజు జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ గా అయితే ఇతను ఉన్న లచ్చన్న అయితే ఉన్నాడు. అయితే ఇతనిపై కూడా రివార్డ్ అయితే ఉంది. బస్తర్ డివిజన్ కమిటీ సెక్రటరీగా ఉన్న అరుణ గత 30 ఏళ్ళుగా అజ్ఞాతంలో ఉన్న సంగతి అయితే మనకు తెలిసిన విషయం. అయితే ఈ నేపథ్యంలో 4 గంటల క్రితం రామగుండం సిపి ముందైతే లచ్చన్నతో పాటు అరుణ కూడా లొంగిపోయిన సంఘటన అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ మరోవైపు ఇప్పటికే ఆపరేషన్ కంగన్ నేపథ్యంలో మావోయిస్టులకి కేంద్ర బలగాలకు మధ్య కూడా ఈ మధ్య కాలంలో గత 6 నెలల క్రితం కూడా చూసుకోవచ్చు, మావోయిస్టులు ఛత్తీస్గఢ్ బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలో ఇప్పటికే మావోయిస్టులు 500 మంది మృతి చెందిన సంఘటన చోటు చేసుకోముందే ఈ మధ్య కాలంలో మావోయిస్టు అయితే లొంగిపోతున్న సంఘటన అయితే మనం చూస్తున్నాం. అయితే వీళ్ళిద్దరు ప్రముఖ వ్యక్తులు కావడం కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఆదిలాబాద్ లచ్చన్న స్వస్థలం అయితే మనకి తెలుస్తుంది. నేపథ్యంలో మరికొంతమంది లొంగిపోయే అవకాశం ఉంది కూడా పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అయితే మరోవైపు ఆపరేషన్ కంగారు నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే మావోయిస్టు డెడ్ లైన్ విధించిన సంఘటన తెలుస్తున్న నేపథ్యంలో మావోయిస్టులు చర్చలు కూడా సిద్ధమైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చర్చలకి సిద్ధంగా లేనని చూస్తున్నా. మీరు లొంగిపోవాలని కూడా చూస్తున్నప్పుడు క్రమంలో మావోయిస్టులకు కూడా పెద్ద ఎదురు దెబ్బని కూడా చెప్పొచ్చు. శాలిని, రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.